తెలంగాణ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉందన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. వచ్చే నెల 7న సర్వే ఇస్తానన్న లగడపాటి మరో సంచలనానికి తెరతీశారు. ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారని జోస్యం చెప్పారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఫలితాలపై లగడపాటి మాట్లాడారు. దాదాపు 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లెక్క చెప్పారు. అంతేకాదు రోజుకు 2 గెలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోత్ నుంచి అనిల్ కుమార్ జాదవ్ గెలుస్తారని చెప్పారు. తనకు తాను రెబల్ గా చెప్పుకున్న లగడపాటి ఎన్నికల్లో రెబల్స్ గెలవటం సంతోషంగా ఉందన్నారు. సరే, చాలా ఆసక్తికరంగా జరుగుతున్న పోరు మనం చూస్తున్నాం. అందరూ కూడా మొత్తం అంటే ఒక రాష్ట్రం కాదు, ఇరు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది. నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానీకమ్మ వాళ్ళు నిజంగా అభినందనీయం. ఎందుకంటే అనేక ప్రలోభాలకి పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని ఇండిపెండెన్స్ని ఎన్నుకోబోతున్నట్టుగా మా అంచనాలో తెలియదు. నిజంగా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా మేము అంచనా వేస్తూనే ఉన్నాం. మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంటే, నాకే పార్టీ లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం.